ముక్కోటి ఏకాదశికి ముస్తాబవుతోంది భద్రాచలం పుణ్యక్షేత్రం. 29, 30న జరిగే వైకుంఠ ద్వార దర్శనాలకు దేవస్థానం అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. జనవరి 9 వరకు ఆలయంలో ప్రత్యేక పూజలుంటాయని చెప్పారు అర్చకులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామి దివ్యక్షేత్రం విద్యుత్ దీపాల వెలుగుల్లో మెరిసిపోతుంది. ఆలయంలో ముక్కోటి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. డిసెంబర్ 20 నుంచి జనవరి 9 వరకు వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలతో పాటుగా ఈ నెల 29, 30న జరిగే ఉత్తర ద్వార దర్శనం, తెప్పోత్సవం వేడుకలకు వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. డిసెంబర్ 29న గోదావరి నదిలో స్వామివార్లకు హంసవాహనంపై తెప్పోత్సవం నిర్వహించనున్నారు. ఇక డిసెంబర్ 30 తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం ఉండనుంది. ఈ వేడుకలకు 1,50,00,000 రూపాయలతో ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. బ్రిడ్జి చెక్పోస్టు దగ్గర స్వాగత ద్వారం, ఉత్తర ద్వార దర్శనం, ఉత్తర ద్వారం దగ్గర ఫైర్ స్టేషన్ దగ్గర భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. స్వాగత ద్వారాలతో భక్తులకు ఆహ్వానం పలుకుతున్నారు. రామాలయానికి ఉత్తర ద్వారానికి రంగులు వేయడంతో చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. గోదావరిలో తెప్పోత్సవానికి వినియోగించే హంసవాహనం తయారీ పనులు ఫైనల్ స్టేజ్ కు చేరుకున్నాయి. స్వామివారి అవతారాలను దర్శించుకునేందుకు మిథిలా స్టేడియంలో ప్రత్యేక వేదికను సిద్ధం చేస్తున్నారు. పనులను దేవస్థానం ఈవో దామోదర్ రావు, ఇంజనీరింగ్ అధికారి రవీందర్ పర్యవేక్షిస్తున్నారు. ముక్కోటి అధ్యయనోత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు అధికారులు. భద్రాచలం క్షేత్రంలో మనం ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి ఇప్పటికే అక్కడ చేయాల్సినటువంటి వర్క్స్కి సంబంధించినటువంటి అన్ని టెండర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి పనులు కూడా మొదలు కావడం జరిగింది. సుమారు మనం ఈసారి వైకుంఠ ఏకాదశికి సంబంధించి 1,50,00,000 ఖర్చుతో మనం ఇక్కడ పనులన్నీ కూడా నిర్వహించుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసి ముందుగానే పూర్తి చేసి అన్ని ఏర్పాట్లుగా సిద్ధంగా ఉంటామని కోరుచున్నాం.